మద్యం కుంభకోణంలో మాత్రమే కాదు ఇంకా చాలా విషయాల్లో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హెచ్చరించారు. మద్యం విషయంలో సిట్ చాలా విషయాల్లో విచారణ వదిలేసిందని, తాను సిట్కు చాలా విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో సీఎం రమేష్ మాట్లాడారు. మద్యం దుకాణాల్లో పనిచేసే వారికి ఎక్కువ జీతాలు చూపించి అందులో వాటాలను జగన్ కొట్టేశారని ఆరోపించారు. ఒక విజిల్ బ్లోయర్గా సిట్కు మద్యం కుంభకోణానికి సంబంధించిన చాలా విషయాలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. చాలామందిని భయపెట్టి డిస్టిలరీని జగన్ సొంతం చేసుకున్నారని, ఆయన బెదిరింపులకు పాల్పడడంతో నాసిరకం మద్యం అమ్మారని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, ఎవరూ తప్పించుకోవాలని హెచ్చరించారు. జగన్ అండ్ కో దోచుకున్న ప్రజల సొమ్ములను కక్కిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 3 లక్షల కోట్లు 32,000 కోట్లు అప్పు చేశారని జగన్ చెబుతున్నారని అన్నారు. మద్యం కుంభకోణంలో విదేశాలకు పారిపోయిన నిందితులను రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. మద్యం కుంభకోణంలో జగన్ పాత్రకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయని, విచారణ ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధంగా ఉండాలని ఎంపీ సీఎం రమేష్ సవాల్ విసిరారు. మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు బయట రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ, అటు కర్ణాటక, అటు తమిళనాడు, ఇటు మహారాష్ట్ర చుట్టుపక్కల బార్డర్స్ నుంచి సెకండ్స్ తెచ్చుకొని వ్యాపారం చేశారు. అదే కాకుండా డిస్టిలరీస్ అందరినీ భయపెట్టి మీ ముఠా డిస్టిలరీస్ లీజుకు తీసుకునింది. ఆ లీజుకు తీసుకుంటే గవర్నమెంట్ షాప్స్ అన్నీ ప్రైవేట్ షాప్స్ నుంచి మార్చేసి అన్ని గవర్నమెంట్ షాప్స్ పెట్టావు. అంటే ఒక పగడ్బందీగా లిక్కరులో ఏ విధంగా దోచుకోవాలి అని పక్కా ప్లాన్తో ఒక ప్రణాళిక వేసుకొని గవర్నమెంట్ షాప్స్ అయితే డిస్టిలరీ మనవే, షాపులు మనవే. డిస్టిలరీ నుంచి అఫీషియల్గా 100 పోతే అన్అఫీషియల్గా ఒక 25 పోయేటివి. దానివల్ల నువ్వు లిక్కర్ కేసులు కన్జంప్షన్ తక్కువైందని చెప్తున్నావు.